డిఎస్సి వాయిదా వేయాలంటూ తిరుగుతున్న ఉద్యమంపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. గత కొన్ని రోజులుగా ఉద్యమకారుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా వివాదాస్పదంగా ఉన్నది. వాళ్ళను ఎక్కడా కూడా ఉద్యమాన్ని స్పేర్ చేయకుండా వాళ్ళని అణచివేసే దూరంతోనే ఉన్నట్టు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈరోజు కవర్ చేస్తున్న మీడియాపై కూడా పోలీసులు గత 3 రోజులుగా దాడులు చేస్తున్నారు. మొన్న ఒక రిపోర్టర్పై దాడి చేసిన వాళ్ళు, నిన్న సందర్భంలో కూడా మహిళా రిపోర్టర్ పైన కూడా దాడి చేసిన పోలీసులు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో జీటీవీ రిపోర్టర్ను కూడా అరెస్ట్ చేయడం, అతని దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామిక చర్య కాదు. కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టుల మీద దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఉద్యమకారుల పట్ల ఏమైనా మీకు భేదాభిప్రాయం ఉంటే వాళ్ళని పిలిచి మాట్లాడడం తప్పించి వాళ్ళ మీద దాడులు చేస్తూ దాడుల్ని కవర్ చేస్తున్న జర్నలిస్టుల మీద దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నేను పోలీసు అధికారులను, ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఎవరైతే ఇప్పటి వరకు ఎట్లాంటి సంఘటనలు జరిగినాయో ఈ సంఘటనలన్నింటి మీద గత 4 రోజులుగా 4 సంఘటనలు 4 జర్నలిస్టుల మీద దాడులు జరిగినట్టు కూడా ఇప్పటివరకు మాకు సమాచారం వచ్చింది. వాటన్నింటి మీద వెంటనే అధికారులు విచారణ జరిపి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు, కొత్తగా వచ్చిన ప్రభుత్వం 6 నెలలు అయింది. ఇంకా మీరు ప్రజలకు మీ మీద నమ్మకం ఏర్పడే విధంగా మీరు ప్రయత్నం చేసుకోవాలి.